శివాన్ని ఎల్లగొట్టదమ్మా గుణవంతులారే కురుతుల్లా సభలో ఆనాటి ఎతలే ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి ఎతలన్నారు కథ కాడి ఖర్చులు వెళ్ళి పెడితే కథ అర్థం కాదు బాల్య వెళ్ళి పెడితే అర్థం కాదు చిరంజీవి సినిమా కాదు భారతం కాదు భాగవతం కాదు రామాయణం కాదు పురాణము కాదు ఇంటనేమో మీ పుణ్యమినకుంటే మా కర్మ గింతే అనుకుంటామా రాజాల రాజులే రాజులెవరు పరిపాలన చేసి రాజు సుందర చిన్నరాజు భార్య అమ్మవారు సుందర వాళ్ళకి ఏటి మీద ఎట్ల మన్న పాటి మీద పడడం అన్న ఎక్కే గుర్రాలు వెళ్ళే రాజ్యాలు ఉన్నాయమ్మా భగవంతులు ఉన్నాయి వాళ్ళకు కోట్లాదిగా లక్షలాది డబ్బు ఉన్నదమ్మా ఇద్దరు బిడ్డలేనావో పెద్ద బిడ్డకు పెళ్లి చేసి అనుకున్నా కాసిం పల్లెలు ఎంతో జ్ఞానవంతులు ఎంతో తెలివి కల్లుళ్ళు ఎంతో బుద్ధివంతులు అనుకున్నా కాడికి పోయినా ఏ రామాయణం కాడి పోయినా ఏ పురాణం కాడి పోయినా సప్పట్లు కొట్టుబడి సప్పట్లు కొడితేనే చేతులకున్న ఏళ్ళు గిట్లుంటాయి కొట్టినోళ్ళ చేతులేమో గిట్ల కొట్టినోళ్ళ చేతులు కొంకర పట్టుకొని పోతాయి అత్తగారు నీళ్ళు అమ్మగారు నీళ్ళు పట్టపడి తగ్గుబడి చెంబడితే మొండి చేతులేడు ఈ చేతి ఇట్లంటారు ఈ చేతి ఇట్లంటారు అటు తిట్టింది అవుతుంది ఎక్కడే వెళ్ళి ఏం చూసి నాలుకెళ్ళ పెట్టి నా కూడా అవుతుంది పట్లు కొట్టకుండా మా కథల్లో ముళ్ళేం కాలిపోతలేదు కానీ కొట్టినోళ్ళ పాపాలన్నీ కొట్టినోళ్ళ చుట్టుకుంటాయినా వారికి కళ్యాణం చేసిండు బిడ్డ కాశీ పల్లెలు భక్తిగా సపట్లు ఉన్న భయాలుగా పట్టిర్రా బంధు పెట్టి ఆ బంగుళాల వేడిగా చిన్నమ్మా బంగుళాల వేడికి వచ్చిన్నాడు భరతంగా చూసింది భాగ్యవంతురా భరతకు బయలుదేరింది నవ్వా
నా ఇష్టం బే ఏనో అడిగరా బాలా నేను ఊరు కడుకుంటే అంతాలే కానీ వాడు అడిగిన కర్రెక అమ్మోని బాగుంటుంది నేను అనుకుంటున్నా వ్యక్తి అనుకున్నా లెక్క అనుకుంటున్నావా సెక్క అనుకుంటున్నావా పిల్ల మన రాగదు లేదా ఎవరు భూపాలకి పెళ్లి బొమ్మకాడదు లేదా ఒక్క ఇట్లా ఒక్క ముక్క అర్థమైతే నువ్వు ఈయన చూసినా కానీ జాగుతున్నావు వాళ్ళందరూ అక్కడ నుంచి నేను ఒక్కడే చీడలు కూర్చున్నా నాకు అర్థమైతే గొర్రెవేడు తోట తోట ఎంత ఆ ముసలైనకు ఏమైంది కాళ్ళకెళ్ళలేవు చేతులకెళ్ళలేవు మందికైనా ఏమిటి మనసు ఆయన వారు ఆయన కాలు కడుగుతారు కరగలేదు కరగలేదు పిల్లు మరెట్టనినట్టు ఎర్ర పిల్లగా ఆయన పూర్వజన్మలో ఏం పాపం చేసిండు నీకేమనిపిస్తాం ఏమిటో కలిసి ఆయనకు వచ్చిన రోగం నాకు అత్తే మంచిది అన్నట్టుకుంటానవా తెలంగాణ బందంట బస్సులను బయటికి పోదాం అన్నట్టు డ్రైవర్ల కండక్టర్లు వచ్చిందో అన్నాడు లేదా మనకు అంత వేరైతుంది మంత వేరైతుంది ఇంత కూలర్ ఫ్యాన్ కింద నువ్వు అనుకోవాలి ఇటు 3 రేపుల కింద నా బతుకు అవుతుంది అమ్మా అంత తెలంగాణ బందంటే బస్సులను వెయ్యి పోల నీకే రోగం రాదు నువ్వు కర్యాకున్నా ఖతర్నాకు ముగ్గునివి నీకెటు కొమ్మలు ఎక్కువైతే గడ్డ పాలు చెబుతానయ్యా సుందరశీలమారాజు భార్య కాలు గోరి కాంచి కట్టిన పదక కళ్ళ సిలికలాడి మొక్క చిన్నవేంది అవసలాంటి మొక్క ఆలిపోయింది కాయలు కొట్ట మాడోళ్ళ కడసిన్నవాయనమ్మ అందుకే అన్నారు తల్లులు అరగనికనేది ఆ ఇంత పొద్దంత మగవాడు అడిగి 60 కష్టం చేసే వరకు ఇంటికాడున్న భార్య సేలు తీర్చాలి కానీ సమస్య కాకూడదన్నారమ్మ భార్య అంటే ఒక కనుగుడ్డు లాంటిది భర్త అంటే ఒక కంట్రేపు లాంటి వాడు భార్య కష్టం వచ్చినాడు భర్త అన్నారు భర్త కష్టం వస్తే భార్య అన్నారు భార్య భర్తల బంధం అంటే బహు గొప్పది అన్నారమ్మా ఏ కొడుకులకు చెప్పని మాట
భర్తకు చెప్తాడు, భర్తకు భార్య చెప్తాడు అన్నారమ్మా. ఎండి లేక సిన్నవేంద, బంగారం లేక సిన్నవేంద, ధనము లేక సిన్నవేంద, ధాన్యము లేక సిన్నవాయన కోమలేవి నాకు తెలపాలే మామ చిన్నదైన కారణము మాట తెలపాలే ఈ యొక్క గుర్రాలు ఏళ్ళ రాజ్యాలు లక్షలాది డబ్బు ఉన్నది మామ. అలా మగవారు తిన్నదానా మాటన్నా తెలుపరాలే మగవారు తిన్నదానా రంజినేని మానవుడు ఒక మందు వేయడు కట్టెవు పిట్టుదాకే కట్టె దక్కబోదు మనిషి మనాలు పెట్టుకుంటే మనిషి దక్కబోడు అన్నారు అమ్మ. ముసలి తల్లికేమో ముచ్చడి మీద రంది, ముసలివానికి చుట్ట ఇది రంది, కన్యకు సొమ్ముల మీద రంది, పసిలకు పాల మీద రంది, యశకాంతకు ఎవడు రాపాయనన్న రంది అన్నారు అమ్మ. ఎవరన్నా ఉన్నారానే రందిలేని మానవుడు రామ రామ సుందరదేవి ఎందుకొరకు చిన్నవేనవు రాఘవ రామచంద్ర ఎందుకొరకు చిన్నవేనవే తినా తిండి లేకనా, తినా తిండి లేకనా, కొత్త వస్త్రాలు లేకనా, కొత్త వస్త్రం లేకనా, ఆడలు కూడా లేకనా, ఆడలు కూడా వారి వారి ఆడలు సుతం కూడా తారా. అరే ఆడలు కూడా లేకనా, 60 రూపాయలైందయ్యా. ఆడలు నంబర్ బుక్ లేక 20 రూపాయలైంది, నంబర్ కెరికేనా. నా భార్య కాలి తంసపుకుందా కదరా, పండ్లు తిని పండ్లు పొలాలు తిని ఇట్లా తయారైతుంది. సాడతాడు భార్య అమ్మరు వస్తుంది, మొన్న పావుచేరు అయిపోయి కరువు పని వెనక ఆ పొక్కలే పన్నది ప్రాణ
అడిగేది అడిగేడి కొడుకులు అన్నానే పోయినా రేపాడికల్లా పొలాలు అయ్యా అందుకే అంటారే కావాళ్ళు మోసేది కొడుకులు కన్నీళ్ళు తీసేది గిటరంటారు నాయనా మానవ జీవితం అంటే మనమ జీవితం కాదు అలాంటి ముగ్గ ఎలాంటిదో మానవ జీవితం అలాంటిది నాదా కరెంటు ముగ్గ ఎప్పుడు ఎగిరిపోయే తెలవది ఈ పొందిన జీవి ఎప్పుడు పందుకు జరిగేది ఎవరికి తెలవది నాదా నాదా కాడు రమ్మల్లనాడు కొడుకుంటే మనము మన కొడుకు ధర్మంగదార అల్లా చేసుకునే అందుకే తరుణాదా కోట్లాసు సంపాదించిన కూడలి బిడ్డగారు అడిగినంత వరకు అల్లుడి కాళ్ళు మొక్కుతా అల్లుడు కొడుకు గారు రేపు రేపాడికల్లా పొనాలు పెట్టే కొడుకులల్లా లేపాయనా అందుకే అంటారు ఏ తల్లైన కోరుకుంటది కొడుకులగా నానే కోరిక తీరాలే బిడ్డలగా నానే లోకం మీద పేరు పద్యాది పేరు ఇవల్ల కాసింపల్లె గ్రామములో జరిగే పండుగ ఎవరిదయ్యా కరణవారి ఇళ్ళల్లా తల్లి రాధవ కనుకున్నది ఇద్దరు కొడుకులా ఇద్దరు బిడ్డలా చిన్ని చిన్ని మొక్కలారా చిన్ని చిన్ని మొక్కలారా చిన్నవో ఇంటివో తల్లి రాధవ నాకిద్దరు కొడుకురాని నాకిద్దరు బిడ్డలను రామలక్ష్మణులే నాకు నాకిద్దరు కొడుకురాని అయినా కట్టాము చేసి కానీ కట్టాము చేసి కడపంట కట్టుకొని కొడుకురాను దాదుకునే కాకి నమ్మలేదు కథకు నమ్మలేదు నాకిద్దరు బిడ్డలని గదలి రదిను గదలి రడవా అయినా కట్టాము చేసి కానీ కట్టాము చేసి పిల్లరాలు దాదుకునే ఇద్దరు బిడ్డల పెళ్లి చేసిండు ఆ చిన్న కొడుకు పెళ్లి చేసిండు ఇవాళ రాధవా మంచాల వండుకొని రాధవ్వ పోలే కంచివి పొరలాడుకుంటా రాధవ్వ ప్రాణం పొందా ఎవరాది కంచెండు చచ్చిపోయిన కొడుకు ఆ పెద్ద కొడుకు నరేసాది కట్టెరా కొడుకు నరేసు నువ్వు నా కడుపున పుట్టి
నా కళ్ళ ఉన్నట్టే పోతివా కొడుకో ఇప్పుడు నేను తిన్నాడు రానరేసు ఓ కొడుకు అగ్గి పడుతాడు ఓ కొడుకు ఎత్తుకుంటాడు అనుకున్నారా నారా నువ్వైనా తమ కొడుకో తమరాకు దొరుకుతాంది నా కొడుక చిన్న కొడుకు తిరుపతి పోయిందే పొల్లు ఉండదే కట్టడుకున్నారా కొడుక తిరుపతి అయ్యా నిన్నొక్కనాడు కొట్టలేదు రా కొడుకు నిన్నొక్కనాడు తిట్టలేదు రా తిరుపతి నీ అమ్మబాగి నీరు తల్లి రా కొడుకు నేను భూమి మీద ఉన్ననాడు రా అయ్యా చీకవాడి కొడుక తిరుపతి నువ్వు ఇంటికి రాకపోతే కొడుకు నా కొడుకు తిరుపతి రాలే నా కొడుకు తిరుపతి రాలే రాని నేను తొవ్వలాడిన వాడి కొడుక నీ తొవ్వ చూసే అమరు పోతాందరా నానా కోడారా సంధ్యవా అత్తమాకి నేను తంటే మీ మామ ఒక్కడు మీ మామ రాజీరు బిడ్డు నీ అయ్యనికే నీ అయ్యనికే కూరాడే ఈ మామ రాజీరు తక్కువ రాలేదు బిడ్డ నీరన్నము నీరంగు మీ మామ రాజీరు ఆకలి మీ మామ ఆగి తగ్గుతుంటాడు కోడల సంజవ్వ నాకు ఆకలైతుంది బిడ్డ బుక్కడ అన్నం పెట్టువాడి మీ మామ నిన్ను అడగడమ్మా కొడుకులా కొడుకోలే మామను చూసుకోండి మీకేదన్నా కోపం వచ్చి మీరు పల్లెవల అన్న వేసి మీరు దూసరించి పెట్టినట్టు మీ మామనొక్క మాట అంటే నా భార్య నచ్చిపోతే నా కోడలు గిట్లన్నది కొడుకు గిట్లన్నాడు ఇంకో కొడుకు ఉండేప్పటికి నా కొడుకు ఇంటికి పోదురాడు మీ మామ ఎవరి కొడుకో తిరుపతి అయ్యా మీ అయ్య పైలవర కొడుకో మీ అయ్యని ఏదన్న మాట అంటే చేలు కుడితే మందు ఉన్నది పాము కడితే మందు ఉన్నది దండుమై రోగానికి మందు ఉన్నది కానీ మనాది రోగానికి మందు లేదు రా కొడుకా ఓ బిడ్డ వసంత అగబాగి నీరు తండ్రి చిన్న బిడ్డ సునీత అవను పోతాన బిడ్డ ఏ పండుగ వచ్చరు కానీ లేని పండుగ బిడ్డ నేనల్లా అయ్యలేదు అవను పోతాన బిడ్డ బిడ్డ ఓ బిడ్డ వనితవ్వా ఓ బిడ్డ సునీతవు నేను మంత్రాలు వెళ్ళిపోయి నా ప్రాణం వెళ్ళి పొంగలే బిడ్డలో ఓ బిడ్డ వనితవ్వా ఓ బిడ్డ సునీతవ్వో మీరిద్దరాని గట్టిలే బిడ్డ మీ అమ్మ బాగా తీరుతుంది బిడ్డ మీరు ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఏ బిడ్డలకైనా నే బిడ్డో అవ్వములన్ని రోజులే ఆడళ్ళ కమ్మగారింటి గాడవై భోగమైన పండుగ బిడ్డలారా అవ్వ మీదున్న తులుము అయ్య మీదున్న తులుమే బిడ్డలారా మీ అన్నదమ్ముల మీద మీ తులుము నడవది బిడ్డో మీ అమ్మ బాగి దీని తల్లి బిడ్డలారా ఇవాళ అమ్మ పండుగ అయిపోయినాకనే బిడ్డో మీరు రేపు పొద్దుగారా మీ బట్టల పుట్ట పట్టుకొని బయటికి వెళ్ళంగా మీ బాబు రాజీరు
ఆకిట్ల ఊకోని బిడ్డలారా మీరు పోతాండ్రు మీ అమ్మడి దాదుకొని పోతాండ్రే బిడ్డో నేను ఒక్కడిని ఒంటరి కోతినని బిడ్డ మీరు ఆకిట్ల కూర్చొని మీ నాయన ఏడుతంటేనే బిడ్డో ఓ నాయనా రాజీరు ఎడలకే పాపాని మీ బాబుడు తీసుకొచ్చి మీ అన్న బిడ్డో అన్న తిరపాతన్న అన్న దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ తిరుపతి అన్న వదిలే వసంత వదిలే సంధ్యవా మేము అమరు దాచుకొని పోతాన్నమే వదిలే మా నాయన పైరాము నాయన పైరామని మీరు అన్న చేతుల పెట్టి అన్న చేతుల పెట్టి వదిన చేతుల పెట్టి పోతానే బిడ్డ అత్తగారి ఇంటికి మీరు పోయినా నాడు బిడ్డ రావే బిడ్డో ఓ బిడ్డ వసంత ఓ బిడ్డ ఓ బిడ్డ వనితవ్వా ఓ బిడ్డ సునీతవ్వా తెలవనోళ్ళు అంటారే బిడ్డ మీరిద్దరక ఎల్లళ్ళు 10-12 రోజుల కనబడతలేరు బిడ్డు మీరు ఏ ఊరి పోయిండ్రు మీరు ఏ పల్లె పోయిండ్రని ఎవరు అడిగితే ఓ బిడ్డ ఈ చచ్చిపోయిన అవ్వాది కచ్చి మామ చచ్చిపోయింది మామ రానమ్మను దాచుకున్నాము మామ పండుగ నిండయింది ఇలా చిరవాడి బిడ్డు మీరు సెలలాసలు కల్లా నా బిడ్డ సెలలాసలు కల్లా నా బిడ్డ కోడల సంజవ్వ వాళ్ళవ్వలేని పిల్లలు రా కొడుకు ఆడోళ్ళకి అమ్మగారి ఇల్లంటే రా తిరుపతి దేవుని గుడి లాంటిది రా కొడుక గుళ్ళకి పోతే మనసులకి ఎంత నిమ్మలమైతుందో తిరుపతి అమ్మగారింటికి వచ్చిన బిడ్డలకు గంత నిమ్మలమైతుంది రా నానా మవలేకపోతుంది మా నాయనను చూసేస్తా మాలను చూసేస్తారని నా ఇద్దరు బిడ్డలు నా బిడ్డ వసంతవ్వా నా బిడ్డ వనితవ్వా నా బిడ్డ సునీతవ్వా మీ ఇంటికి వచ్చిన్నాడు రా కొడుకో మీరు మందలు ఇవ్వకుండా కదరా నా కొడుకా మాట్లాడకుండా కదరా నా కొడుకా మీ ఇంటాను ఉంటే నా కొడుకా నా ఇద్దరు బిడ్డలు మామ లేకపోతే మందలియలేదని నా కొడుకు నేను అమరాదికి వచ్చి గోడకున్న ఫోటో కాడికి వచ్చి ఆ ఫోటో ముందు పెట్టుకుని నా బిడ్డలు ఎడతారు కొడుకా తిరుపతి అద్దపోతే నా బిడ్డలు ముక్కడు పువ్వులే కాడి రా కొడుకు వాళ్ళు పువ్వులు కాదు కొడుక నా కొడుకా ఏంటి బంగారం అల్లా అడగరారు అయ్యా ఇవాళ తల్లి రాధవ ప్రాణం పోతే ఆ తల్లి చచ్చిపోయిన మతలాము ఆ ఇద్దరు బిడ్డలకేరు పాటైతే గిద 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 బిడ్డలు కచ్చి తల్లి ఎంత పొడుగున్నారు అంత పొడుగుత వాడి ఆ బిడ్డలు ఏడితే బిడ్డల కన్నీరు రాధవయ్యల మీద పడ్డనాడు సత్తుల జీవి సరగ మందిరా